సెల్లెలా ఓ స్వరూప అంటే గుజరాత్ లో ఒక బాణి ఉంటది, ఫంకిడా మేరీ ఫంకిడా, ఆ బాణి తీసుకొని రాసిన. అయితే మేము రాసిన పాటలు ఎట్లుంటాయంటే ఇక మాకు సాహిత్యం అప్పుడు తెలివై కదా, మళ్ళీ గద్దర్ పక్కకున్నాం, ఈయన విజులు పేలుతాయి, ఇక మేము పక్కకు పెట్టుకుంటుంటాం అవన్నీ. ఎందుకంటే ఈయన చాలా సాహిత్యంతో ఉంటాయి కదా, మేము మన పక్కకు పెట్టుకుంటే అయిపోతుంది. ఉదాహరణ మేము సావులలో పాడుతుంటిమి, చాలు చాలు జీవాత్మ ఎడువాకుమా, తానే ఇచ్చి ఉన్నాడు తానే తీసుకున్నాడు, చాలు చాలు జీవాత్మ ఎడువాకుమా. దాన్ని తీసుకొచ్చి చాలు చాలు భావాదం బంధు పెట్టుమా, ఏడ్చిందే ఏడుస్తావు మొత్తుకుందే మొత్తుకుంటావు, చాలు చాలు భావవాదం బంధు పెట్టుమా అని కలిపి. బిందైతే ఉన్నది కాది బిందకు దగ్గ నాదులు లేడు, లేడమ్మా లేడమ్మలో వాని కన్నుల్లోన సూరన్న రేఖలున్నాయో, వాని పాదం మీద బంగారు బాలుడున్నాడు. ఈ సాహిత్యం చెప్పు, ప్రజల సాహిత్యం అంతే, చాలా గొప్ప సాహిత్యం. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఎర్రెర్రదన్ ఆ బోరంగల్లు వీరుడంట, వీరున్న శూరుడంట, శూరుని పేరెందమ్మో మా విద్యాలారా, వీరుని పేరెందమ్మో, అట్లా తీసుకొచ్చి. ఒక్కరు కాదన్న, ఇప్పుడు గద్దరు వంగపండి ప్రసాద్ ఫేమస్ అయింది, కానీ ఫేమస్ కానీ రచయితలు చాలా మంది జన్నాట్య మండలు. వాళ్ళకి ఈ సందర్భంగా అభివందన తెలియజేస్తున్నారు.